శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ వరల్డ్ ఛానల్. కర్కాటక రాశి వారికి రాబోయే 2026 నుండి 30 వరకు ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి, అసలు కర్కాటక రాశి వారి లక్షణాలు ఏంటి, వారి స్వభావం ఏంటి, ఏ సంవత్సరాల్లో రాణించగలుగుతారు, వారికి పనికి వచ్చే రంగాలు, ఇలా ఎన్నో విషయాలు సవివరంగా తెలుసుకుందామండి. కర్కాటకము అంటే సహజ బచక్రంలో మేషం నుండి మొదలైతే 4వ రాశి అని చెప్పవచ్చండి. కర్కాటక రాశి అనేది జలతత్వానికి సంబంధించిన రాశి. ఈ యొక్క రాశ్యాధిపతి గ్రహం వచ్చి చంద్రుడు. చంద్రుడు అనే గ్రహం చాలా వేగంగా సంచారం చేసే ఒక జలగ్రహం. అందుకే కర్కాటక రాశి వారికి కూడా ఎప్పుడు కూడా మానసికంగా శారీరకంగా ఒక కదులుతూ ఉంటారు, మూమెంట్ ఉంటుందండి. ఇది ఒక చర రాశి, అంటే ఎప్పుడు మార్పు, అంటే మూమెంట్, కదలిక, చలనం ఉండేటువంటి రాశి. నీరులా ప్రవహిస్తూ ఉండే స్వభావం ఈ యొక్క కర్కాటక రాశి వారి ప్రత్యేకత. ఒక చోట ఒకే ఆలోచన దగ్గర ఎక్కువసేపు నిలబడలేరు. చంద్రుడు సుమారు ప్రతి 2.5 రోజులకు ఒకసారిగా ఒక రాశిని మారుస్తూ ఉంటాడు. అలాగే కర్కాటక రాశి వారి మనసు కూడా చాలా త్వరగా వేగంగా మారుతూ ఉంటుందండి. ఈ మార్పు చిన్నప్పుడే కాదు, వృద్ధాప్యంలో కూడా ఉంటుంది. ఇది సహజ లక్షణం. వయస్సు ఎంత పెరిగినా అంతర్గతంగా ఈ చంచలత్వం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందామండి. సో ఈ రాశి వారు చాలా భావోద్వేగపరులు. చిన్న విషయానికి మనసులో చాలా లోతుగా ఫీల్ అవుతారండి. కొన్నిసార్లు కామెడీ సినిమా చూస్తూ కూడా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకునేవారు ఇలాంటి వారు. ఇతరుల బాధను తమదిగా ఫీల్ అవుతారు. ఇతరుల కోసం తాము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారండి. చాలా త్వరగా అనుబంధాలు ఏర్పరచుకుంటారు. అఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సంబంధాల్లో చాలా గాఢమైన బంధం కోరుకుంటారు. హృదయపూర్వకంగా కూడా ప్రేమిస్తారండి. అలాగే అదే స్థాయిలో స్పందన కూడా ఎదుటి వారి నుంచి ఆశిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారి హృదయం చాలా ప్రామాణికంగా ఉంటుంది. మనసులో ఉన్నదే నేరుగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది వీరికి. ఇవాళ చెప్పింది రేపటికి దాచుకోవటం కష్టం. మనసులో పెట్టుకుంటూ ఉండగానే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి అనేది వస్తూ ఉంటుంది వీరికి, స్ట్రెస్ వల్ల. అందుకే ఈ రాశి వారు పారదర్శకంగా మాట్లాడతారు అని చెప్పవచ్చండి. నిజాయితీగాను భావోద్వేగంతోనూ మాట్లాడటం అనేది వీరి సహజ స్వభావము. కానీ ఇందువల్ల చాలాసార్లు అపార్థాలు కూడా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే నేరుగా మాట్లాడే స్వభావం కొందరికి కఠినంగా అనిపించవచ్చు ఎదుటి వాళ్ళకి. కర్కాటక రాశి వారు ఉన్నటువంటి మరో లక్షణం ఏంటంటే మర్చిపోవటం. చిన్న చిన్న పనులు, వస్తువులు ఎక్కడ పెట్టారో, డబ్బు ఎక్కడ ఖర్చు అయిందో మర్చిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అకౌంట్ విషయంలో కానీ ఖర్చుల్లో కానీ గందరగోళం వస్తుంది కొన్నిసార్లు. ఇది వారి మానసిక వేగం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ లాంటిది. ఇంకో బలహీనత ఏంటంటే తడబాటు, అధిక ఉత్సాహం. పని మొదలు పెట్టేటప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఉంటారండి. కానీ అతి తొందర, ఎక్కువ ఆశలు, ఓపిక లేకపోవడం వల్ల పనిని మధ్యలోనే చెడగొడతారు కొన్నిసార్లు, అందరూ కాదు. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా పరుగులు పెట్టే స్వభావం కలిగిన వారు కర్కాటక రాశి వారు. ఈ యొక్క రాశి వారికి నియంత్రణ, క్రమశిక్షణ చాలా చాలా అవసరం అండి. ఓపిక, ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ కనుక పెంచుకోగలిగితే అద్భుత ఫలితాలు రాణించగలుగుతారు. కర్కాటక రాశి వారికి అనుకూలమైన రాశుల గురించి కనుక మనం చూస్తే మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి. సో ఈ 5 రాశుల వారితో అనుబంధాలు బాగా ఏర్పడతాయి. సపోర్ట్ కానీ, గైడెన్స్ కానీ, మోటివేషన్ ఇవన్నీ కూడా ఈ రాశుల వాళ్ళ నుండి బాగా వస్తాయండి. అందులో కూడా వృశ్చికము, మీనము, సింహము ఇవి కర్కాటక రాశికి టాప్ లెవెల్ అంటే కంపాటబుల్ రాశులు అని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళతో ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు చాలా సేఫ్గా, పాజిటివ్గా ఫీల్ అవుతారండి. మరి ఇప్పుడు కర్కాటక రాశి వారి జీవితంలో ముఖ్యమైన ఏ వయసులో ఏం జరుగుతుంది, ముఖ్యమైన వయసుల గురించి మాట్లాడుకుంటే 26 ఏళ్ల వయసు. ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది కర్కాటక వారికి. ఈ వయసు దాటిన తర్వాత జీవితం రంగులమయంగా మారుతుంది అని చెప్పవచ్చండి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు అయితేనేంటి, ఆలస్యాలు నెమ్మదిగా మెల్లిమెల్లిగా తగ్గడం మొదలవుతుంది. పాజిటివ్ అవకాశాలు, మంచి పరిచయాలు, మంచి అనుభవాలు ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా జీవితంలోకి వస్తాయి వీరికి. 29 నుంచి 33 సంవత్సరాల మధ్య ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది వీరికి. ఈ కాలంలో వీరు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించే అవకాశం బలంగా ఉంటుంది. కళ్ళని నిజం చేసుకునే సమయం ఇది. కెరీర్ స్టెబిలిటీకి వచ్చే సమయం అండి. ప్రతిష్ట, స్థిరత్వము, పేరు, గుర్తింపు ఇవన్నీ కూడా ఈ వయసులో చాలా బలంగా వచ్చే అవకాశం ఉంటుంది. మనము ఇప్పుడు ఏంటంటే 2030 వరకు గ్రహాల యొక్క సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదటిగా శని గ్రహం గురించి. ప్రస్తుతానికి శని మీనంలో 9వ స్థానంలో ఉన్నారు కదా. సో అంటే 9వ స్థానం అంటే భాగ్యం కదా. సో భాగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆలస్యము, అడ్డంకులు రావచ్చు. 9th హౌస్ అంటే భాగ్యమే, కానీ శని వల్ల కొంచెం స్లో అవ్వచ్చు. ప్లాన్ చేసిన పనులు కొంచెం ఆలస్యంగా ఫలితాలు ఇవ్వచ్చు. కానీ ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుంది, క్రమశిక్షణతో కనుక ప్రయత్నిస్తే విజయం తప్పదండి. జూన్ 2027లో శని మీకు 10వ రాశిలోకి వస్తారు, మేషరాశిలోకి. దాదాపు 2.5 సంవత్సరం పాటుగా కర్మస్థానంలో ఉంటారండి. ఈ కాలంలో మీ పని స్వభావం పూర్తిగా మారిపోతుంది. నిబంధనలు పాటించే, క్రమశిక్షణతో ఉండే వ్యక్తిగా మారే అవకాశం కూడా ఉంటుంది.
ఇప్పటిదాకా ఉన్న కొన్ని చెడు అలవాట్లు అయితే ఏంటి, అధికంగా మద్యం సేవించడం, రాత్రిలో ఆలస్యంగా నిద్రపోవడం, నిర్లక్ష్యపు జీవనశైలి, ఇవన్నీ కూడా మానేయాలి అనే భావన బలంగా వస్తుంది మీకు. శనిగ్రహం మీ యొక్క కర్మను పాజిటివ్గా అంటే శుభ దిశగా మలిచే విధంగా పనిచేస్తుంది ఈ 2.5 సంవత్సరాలు. 2029 నాటికి నేను చాలా మారిపోయాను అన్న ఫీలింగ్ మీకే వస్తుంది ఇంటర్నల్గానండి. మన రాహు ప్రభావం కూడా చూస్తే రాహు ప్రస్తుతానికి 8వ స్థానంలో ఉన్నారు కుంభరాశిలో. ఈ స్థానం వల్ల ఏంటంటే ఆరోగ్యంపై కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. డిసెంబర్ 5 వరకు ఉంటుంది, 2026 వరకు ఆందోళన, భయము, సో నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. పళ్ళు, గొంతు, కాళ్ళ అలసట, నాడీ బలహీనత వంటి సమస్యలు రావచ్చండి. డిసెంబర్ 2026 వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది. బికాస్ ఆఫ్ కుంభంలో అష్టమంలో ఉంటారు కాబట్టి ఈ కాలంలో రెగ్యులర్గా హెల్త్ చెకప్స్, సరైన ఆహారము, నిద్ర ఇలాంటివి బ్యాలెన్స్ చేసుకోవాలి. 2027లో రాహు 7వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే 7వ స్థానం దాంపత్య జీవితంలో ఉంటుంది కాబట్టి కొంత అపార్థాలు, ఈగో క్లాసెస్కి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలపై కొన్ని విభేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఏంటంటే కూల్గా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాల్సిన సమయం అండి. అదే సమయంలో ఈ రాహు వ్యాపార స్థానం కూడా 7వ స్థానం కాబట్టి పార్ట్నర్షిప్, కొత్త కాంట్రాక్ట్ల విషయంలో మంచి అవకాశాలు తీసుకొస్తుంది. శనివారం రాహు కాబట్టి కుంభంలో ఉన్నారు కాబట్టి కొత్త వర్క్, రెంటల్ ఇన్కమ్, జాబ్లో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉందండి. 2027 మే టు జూన్ తర్వాత కెరీర్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఆ సమయంలో మీకు గురుడు కూడా జన్మరాశిలోకి వస్తారు, బాగుంటుందండి. ఇప్పుడు గురుగ్రహం గురించి కనుక చూస్తే, గురుగ్రహము దాదాపుగా 1 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు కదా. గురుగ్రహము కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి వస్తున్నాడు. కుటుంబంలో సంతోషాలు, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా సంతాన విషయంలో మంచి యోగాలు ఏర్పడవచ్చు. అంటే సంతానం లేని వారు కోరుకుంటున్న వారు పిల్లల జననం కానీ, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, కుటుంబ విస్తరణ వంటి ఆనందకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా ప్రాస్పెరిటీ, హైయర్ ఎడ్యుకేషన్కి మంచిది, సంతాన విషయంలో మంచిది, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా బాగుంటుంది. ముఖ్యంగా రెమెడీస్ విషయంలో ఏంటంటే ఫస్ట్ మీ యొక్క రాశ్యాధిపతి చంద్రుడిని బలపరచుకోవాలండి. చంద్రుడు అంటే మనకు కారకుడు కాబట్టి మనసు స్థిరంగా ఉంటే పాజిటివ్గా ఉంటుంది. ప్రతిరోజు సూర్యాస్తమయానికి అంటే తర్వాత చంద్రుని జపించడం, ఓం శ్రాం శ్రీం శ్రౌం సాహ్ చంద్రమసే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు కనుక పఠించగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనోబలం, ఆత్మవిశ్వాసం, ఆనందం ఇవన్నీ కూడా పెరుగుతాయి. రెండవది ఏంటంటే హనుమాన్ చాలీసా. భాగ్యస్థానంలో శని ఉన్నారు. హనుమాన్ భక్తులని శని భగవానుడు ఏమి చేయలేడు కాబట్టి మనసులో ఉన్న ఆందోళన, భయము, రాహు శని ప్రభావం వల్ల వచ్చే నెగిటివిటీ తగ్గిస్తాడు. సో మీలో ధైర్యము, శక్తి, పనితీరు ఇవన్నీ పెరుగుతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన యోగ కారకుడు కాబట్టి. 3వ పరిహారం ఏంటయ్యారంటే సూర్యారాధన. ప్రతిరోజు రాగి చెంబులో కాస్త కుంకుమ, అక్షింతలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం. సో ఆ నీటిని సూర్యుడి వైపు చూసి సన్నగా ధారగా అర్పించటం. ఈ సమయంలో మీరు ఏంటంటే మీ యొక్క కెరీర్, ఆరోగ్యం, కుటుంబ శాంతి కోసం ప్రార్థించటం. అదేవిధంగా ఆదిత్య హృదయం పఠనం చేయడం. సో బెస్ట్ రెమెడీ అండి. 4వ రెమెడీ ఏంటి అంటే పౌర్ణమి రోజు ఉపవాసం. ప్రతి పౌర్ణమి రోజు సాధ్యమైనంత వరకు కూడా ఉపవాసం ఉండండి, లేదా అల్పాహారం మాత్రమే తీసుకోవడం అనేది పాటించండి. ఆ రోజు చంద్రుడు చాలా బలంగా ఉంటారు. ఆ రోజు సాయంత్రం చంద్రుడిని చూసి 3 సార్లు నమస్కరించుకొని మీ యొక్క మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. చంద్రునితో మనోబంధం కనుక పెంచుకుంటే మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇదే సమయంలో జీవితంలో క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమండి. డిసిప్లిన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సమయానికి నిద్రపోవటం, సమయానికి లేవటం, ప్లాన్ చేసుకుని పనులు చేసుకోవటం, ఇవన్నీ కర్మశుద్ధికి ఒక రూట్ అన్నమాట. గ్రహాలు మీపై శుభదృష్టి చూపాలంటే మీరు కూడా కనీసం క్రమం పాటించాలండి. సో ఈ కొన్ని సంవత్సరాలు మీరు మీ మీద తగినంత వర్క్ చేస్తే వచ్చే దశాబ్దం అంతా కూడా గోల్డెన్ పీరియడ్ అవుతుంది. ఏది ఏమైనా కూడాను వీరికి పంచమ దశమాధిపతి కుజుడు కాబట్టి కుజుడు యుగకారకుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండండి. 10వ స్థానాధిపతి కుజుడు కాబట్టి ఒక్కసారి కనుక వీరు కనుక డిసిప్లిన్గా ఉండి మోటివేట్ అయ్యారంటే కనుక డెఫినెట్గా 10లో ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకొస్తారని చెప్పవచ్చు. సో ఏది ఏమైనా కూడా ఈ యొక్క కర్కాటక రాశి అనే వారికి కొంచెం శత్రువులు తక్కువే అని చెప్పాలి. విశాల హృదయం కలిగిన వారు కాబట్టి ఎప్పుడు కూడా నవడేస్ అన్నింటిలో కూడా సెన్సిటివ్గా ఉండదు. ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ చెప్పడం నేర్చుకోవాలి, ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పగలిగినప్పుడే మన సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా సరే కర్కాటక రాశి వారై ఉంటే మనం చెప్పిన విషయాలు ఏ పాయింట్ మీకు టాలీ అయిందో కామెంట్ రూపేణ తెలియజేయగలరు. చాలా మంది అడుగుతున్నారండి జ్యోతిష్యం ఎలా నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. సో ఆల్రెడీ కోర్స్ రిలీజ్ అయింది, చాలా మంది నేర్చుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. సో 30 days తర్వాత ఏంటంటే మీ యొక్క గోచారం, మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరే పరిశీలించుకునే విధంగా తయారైతే కాగలుగుతారండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం, జాయిన్ అవ్వాలనుకుంటున్న వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని గోచార వీడియోలు అయితేనేమి, మాస ఫలాలు అయితేనేమి,
సంఖ్యాశాస్త్రం గురించిన వీడియోలు అయితే ఇలాంటి వాటన్నిటి కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.